ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం రేవంత్ రెడ్డి ఏం బాగా చేస్తాడు రేవంత్ రెడ్డి. పింఛని 4,000 ఇస్తానన్నాడు, పింఛని లేదు. ఆ రైతు బంధు ఇప్పటిదాకా లేదు. ఆ ఏం లేదు. మాకు రోడ్డు లేదు. ఉమ్ అగో వెనుకట దొరలు దొడ్డు లెక్కన మా తండ ఉన్నది. ఉమ్ ఏం లేదు. ఉమ్ మొన్న ఇప్పుడు నెల 2 నెలల కింద డిప్పు గాలిపోతే ఇప్పటిదాకా ఆ డిప్పు తెచ్చే గతి లేదు. ట్రాన్స్ఫారం కాలిపోయిందా? ట్రాన్స్ఫారం గాలిపోతే ఉమ్ ఇప్పుడు దాకా గట్టే ఉన్నా, చీకట్లో ఉన్నాం. ఉమ్ చీకట్లో ఉన్నాం. ఏం లేదు. ఉమ్ గట్ల ఉన్నాం. ఇప్పటికైతే మా పరిపాలన ఇట్లా ఉన్నది. ఉమ్ ఉమ్. అంత ఇస్తాం. రైతు బంధు 15,000 రైతు బంధు ఇస్తానన్నాడు. ఆ. ఆ 15 ఏది ఇచ్చినా కేసీఆర్ కంటే ఒక 1000 ఎక్కువనే ఇస్తా అని చెప్పి ఎక్కువనే ఇస్తానని చెప్పిండు, కానీ తక్కువ లేదు, ఎక్కువ ఇస్తానని చెప్పిండు. ఆడబిడ్డలకు 1016 1,16,000 ఇస్తానన్నాడు. తులం బంగారం ఇస్తానన్నాడు. ఆ తులం బంగారం ఎక్కడ ఉన్నదో, 1016 ఎక్కడ, 1,16,000 ఎక్కడ ఉన్నదో ఏది మాకైతే ఇప్పటిదాకా ఏది లేదు. మాకు రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, ఏం లేవు. పూర్తిగా ఉన్నాం ఇప్పటికైతే. ఆడవాళ్ళకు 2,500 ఇస్తా అని చెప్పి ఆడవాళ్లకు 2,500 ఇస్తానన్నాడు. అది లేదు. ఆడవాళ్లకు లేదు. గ్యాసు 500కు ఫ్రీ ఇస్తానన్నాడు. ఆ గ్యాసు లేదు. అది వెనకట్ లెక్క అదే గ్యాస్ ఉన్నది కానీ ఇప్పటికైతే ఒక్క గ్యాస్ లేదు. గిట్టున్నది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి గెలిపియండి, నేను అన్ని చేస్తా అని చెప్తుండే. ఒకసారి గెలిపిస్తేనే నాతో అవుతుంది, లేదంటే కాదని చెప్తుండే. దీనికి ఎట్లా చూస్తారు? ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తే అప్పటిదానిక బతికేటోడు ఎవడు, చచ్చేటోడు కూడా. ఇప్పుడే లేదు. దానికి బుకింగ్ ఎమ్మెల్యే అని లోకం అనుకుంటారే. మళ్ళీ ఆయన 5 ఏండ్లు అయినాక ఆయన మళ్ళా గెలిచినాక ఇస్తాడా? అప్పటిదానిక ఎందుకు ఆయన ఉండేందుకు ఉండకండి. ఇప్పుడే మాకు గతి లేదు. అప్పుడేం చూస్తాం అయ్యా. ఇప్పుడు మేము ముసళ్ళలో 3 గాళ్ళం ఇంట్లో బడి ఉన్న వాళ్ళకు ఇప్పుడు పింఛన్లు లేవు. తింటాం అంటే లేవు, తాగుతాం అంటే లేవు. ఇప్పుడు కోడళ్ళు కొడుకులు అన్నం పెడితే లేరు, బన్నం పెడితే లేరు. వాళ్ళు వేరే వండుకుంటారు. ముసళ్ళు మేము వేరే వండుకొని తింటాను. ఇప్పుడు కనుక మాకు ఈ ఎకరం 30 గుంటలు ఉన్నదానికి ఇప్పుడు రైతు బంధు సుధా పడతలేదు. ఆ రైతు బంధు వచ్చినా గింత కల్లో నీళ్ళు మంచో చెడో తాగుతాం, అది లేదు. ఇప్పుడు ఈ పింఛన్లు 4,000 ఇస్తానన్నాడు, 4,000 లేదు. మాకేం లేదు. ఏం ఉందా అది వెనకటి చిప్ప ఏనుగులనే ఉన్నది కానీ ఇప్పుడు లేదు. వెనకట దొరూరి దొడ్లు మా తండకు దొరూరి దొడ్లు చేసిండు. ఇప్పుడు వెనకట దొరబాడు బండి కట్టుకొని జీతగాని బండి ముంగట గెదిపినట్టు ఉన్నది ఇప్పుడు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి బండి మీద నడిచినట్టు, బండి ముంగట ఉరికినట్టు ఉన్నది. ప్రజాపాలనలో నా ప్రభుత్వంలో చాలా మంది సంతోషంగా ఉన్నారని చెప్తుండే. ఇప్పుడు సంతోషం. మరి ఏది సంతోషం? మా తండకు ఒక ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏం లేవు. మేము ఇక్కడ నుంచి వర్ధనపేటకు నడిచి పోవాలి. మళ్ళా అక్కడి నుంచి నడిచి వచ్చే వరకు ముసలోళ్ళు 3 గాలు బాటలే పడి చెప్తారు. ఓ దుఃఖం వచ్చినా లేదు, రోగం వచ్చినా లేదు, బస్సుకు పోవాలని లేదు, ఏది లేదు. మాకు ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా బస్సు వచ్చింది కొన్ని రోజులు బస్సు వస్తే అప్పుడు ఈ తండల మదాలు ఏమైనా ఆటోలకు, లారీలకు, దానికి పోయేది. బస్సుకు పోయకపోయేది. మళ్ళీ ఆ బస్సు ఎప్పుడు వచ్చేది? 2 జాములకు వచ్చేది. 12-12:30కు వచ్చేది. అప్పుడు ఇండ్లల్లో ఎవరు లేకపోయేది. అప్పుడు ఆ బస్సు నెల రోజులు నడిచింది, ఆ బస్సు బంద్ అయింది. ఇప్పుడైతే ఆటోలు లేవు, గిటోలు లేవు, ఏం లేదు. నడిచి వస్తాను. కాదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు అనలేదా మరి మాకు ఏ సౌకర్యం లేదు మాకు? చెప్పినాం సార్. కేసీఆర్ ఏం చేసిండు? మేము ఇప్పుడు రోడ్లు చేస్తాం, పింఛన్లు 4,000 చేస్తాం, మీకు రైతు బంధు 15-16,000 చేస్తాం, అన్ని సౌకర్యం చేస్తాం, మీకు ఫ్రీ చేస్తాం, మీరు రంది పడవద్దు. వాడు కేసీఆర్ ఏం పని చేసిండు? మీకు ఏం పని చేయలేదని ఇటు ఆటో బొంకిచ్చిండు. రావడం లోకులే కాకులని అటు పోయి ఇటు తిరిగింది. ఈయన గెలిచిండు, ముడి మీద దంతాడు. ఇదే గింతే. మాకు బస్సు కావాలి, మాకు నర్సి పోస్తున్నాం, మాకు పిసిని కావాలి, మాకు పెన్షన్ కావాలి. ఎంత కావాలి పెన్షన్? ఎంత కావాలి? 4,000. 4,000 ఇస్తాను. ఎవరు చెప్పిండు? దవాఖానా పోతే పైసలు లేదు, ఏం లేదు, ఇట్లానే తెస్తున్నాం. 4,000 ఇస్తాను ఎవరు చెప్పిండు? ఎవరు లేదు, రేవంత్ రెడ్డి చెప్పిండా? మరి వస్తుందా 4,000? వస్తలేదు. ఎంత వస్తుంది ఇప్పుడు? మామూలుకి 2,000 వస్తుంది. 2,000 వస్తుందా? మీకు ఆటోలు, బస్సులు ఏ సౌకర్యం లేదు? ఏం లేవు.
మాకేం వస్తలేదు. మరి ఏమైనా ఆపసోపైతే ఎట్లా వెళ్తారు మీరు? ఎట్లా లేదు, ఏం ఎట్లా చూసి మళ్ళా వస్తున్నాం. బస్సు లేదని చెప్తున్నారు, ఆటో లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మేము రోడ్ మీద వస్తా అంటే ఆ అమ్మ ఒక గంట కూర్చొని ఏమైందమ్మా అని అడిగితే మళ్ళీ మళ్ళా ఈ తిరిగి ప్రజా వచ్చింది. ప్రజా పాలనలో మాకు ఏ చక్కగా జరగలేదు, ఏం లేదు. రోడ్లు వేపిస్తాడు కానీ ఆ రోడ్డు పైన నడిచే వెహికల్ కానీ, బస్సు కానీ, ఆటో కానీ ఇప్పటివరకు ఏం లేదని చెప్తున్నారు. ఈ తండాలలో ఏమన్నా కడుపు నొప్పో లేదంటే జ్వరం ఏమన్నా స్పాట్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో ఎట్లా వెళ్తారు మీరు? ఎట్లా వెళ్తారు? ఎక్కడైనా గిడ జీవు పోవాలి, లేకపోతే ఎడ్ల బండితోని పోవాలి. ఉమ్, ఎడ్ల బండితోని మధ్యాహ్నం జీవు పోయింది తెలియదు. ఎడ్ల బండి మన ఆటోలు, కార్లు పోయినట్టు పోతాయా? ఉమ్, మెల్లగా పోతాయి. ఉమ్, ఎప్పుడు ముసలోళ్ళు 3 గాళ్ళు ఇక పోతే ఆపతి కాలంలో పోతే మధ్యాహ్నం ఉండిపోతారు. ఉమ్, ఇప్పుడు మా ముసలిదానికి ఇప్పుడు 5 ఏండ్లు ఉమ్, కాలిరిగి. ఉమ్, ఇప్పుడు ఇవాళ వస్తాయి పింఛన్లు, రేపు వస్తాయంటే పింఛన్ లేదు. ఏం కింద పడ్డోనికి ఇస్తా, ముసలోళ్ళకి ఇస్తా, ముసలోళ్ళకు ఇద్దరికి పింఛన్లు ఇస్తా, పింఛన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇక గిట్టే ఏడుస్తాను. ఉమ్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి తులం బంగారం ఇస్తాను తులం బంగారం ఇస్తానన్నాడు, 1,16,000 ఇస్తానన్నాడు. మరి ఇప్పుడు దానిక 1,16,000 లేదు, అది తులం బంగారం లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత తొందరగా పెళ్లి చేసుకోండి, 1,16,000 దొరుకుతుంది మీకు, ఆ, మళ్ళీ ఒక తులం బంగారం దొరుకుతుంది ఒక సభలో చెప్పిండు. ఆ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు లేదు కదా మరి. ఇప్పుడు ఇండ్లకు కేసీఆర్ 3 లక్షలు ఇస్తానన్నాడు. ఉమ్, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు అప్పుడు, నేను 5 లక్షలు ఇస్తా, ఉమ్, 5 లక్షలు ఇస్తానని చెప్పిండు. కొన్ని ఇండ్లు ఇచ్చిండు కేసీఆర్, ఉమ్, అవి అక్కడనే బడి ఉన్నాయి. ఇప్పుడు ఆయన దిగిపోయా. ఇప్పుడు ఉమ్, ఆయన 5 లక్షలు లేదు, 5 పైసలు లేదు. ఇప్పుడు గట్టి ఉన్నది. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చాలా కొన్ని కోట్ల వేల కోట్లు అప్పు చేసిండు. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నట్టు? ఎక్కడ పోతాండి, దాచుకుంటాడు. ఎక్కడ పోతుంది? ఉమ్, ఇప్పుడు ఉన్నప్పుడే గుడుకుంటాడు. ఆ, మళ్ళీ 5 ఏండ్లు అయినాక మరి వాడు అప్పు చేసిండు, నేను చేసిండని, ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసిండని రేవంత్ రెడ్డి అంటాడు. అది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. మరి ఈ రేవంత్ రెడ్డి దిగిపోయినప్పుడు మళ్ళీ వచ్చేటోడు ఏమడు, వాడు అప్పు చేసిపోయాడు అని అప్పు తీర్పాలనా మీకు ఇవ్వాలన్నా అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మితిమీరి మాట్లాడుతుండు ఏమని అంటే రండా ముండ కొడుక ఆ విధంగా మాట్లాడుతుండు. ఎవరి మీద? మన కేసీఆర్ మీద మాట్లాడుతుండు. అంతే. ఎట్లా చూస్తారు రాజకీయంగా ఇట్లా మాట్లాడొచ్చా? మాట్లాడొద్దు, అది తప్పు కూర్చోట కదా. ఇప్పుడు తన నాయకుడే, తన నాయకుడు దగ్గర ఎప్పటికి ఉంటాడా? వయసుడు ఎప్పటికి ఉంటాడా? ఇప్పుడు వయసుడు ముసలోడు కాడా, అయినా దిగిపోయింది అనుకో, ఆయనకు మాట్లాడే విధంగానే మాట్లాడాలి. లేకపోతే మాట్లాడని విధంగా మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అవును, విధి విధానాల మీద మాట్లాడాలి. మాట్లాడాలి. మరి ఆటగోలుగా మాట్లాడితే సన్నాసి, ఆ సన్నాసుడు ఏం చేసిండని మాట్లాడతాడు. ఇప్పుడు టీవీలో మస్తుగా చూస్తాను, మాట్లాడతాడు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా బాధ సీఎం గా ఉండి మాట్లాడే అంటే వచ్చే జనరేషన్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది.